మన జీవితాల్లో అన్యాయం జరుగుద్ది చాలాసార్లు. నాకు అన్యాయమే జరగలేదు, నా జీవితంలో అంతా న్యాయమే, నాకు అంతా మేలే, నాకు అందరూ మంచి చేశారు, నాకెప్పుడూ మంచే అనే వాళ్ళు ఉన్నారు ఆ లోకంలో ఎవరైనా? ఎక్కడో దగ్గర అన్యాయం జరుగుద్ది, ఎక్కడో దగ్గర అక్రమం జరుగుద్ది, ఎక్కడో దగ్గర మన మీద రీజన్ లేకుండా దుమ్మెత్తుకొని పోసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు మనము దేవునికి మొరపెడుతున్నప్పుడు, ఇక్కడ వీళ్ళు మొరపెట్టారు కదా, అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నాము, సియోనులో నీతి న్యాయములు స్థాపించున్నాయి, నువ్వు ఒక్కసారి ఘర్షిస్తే అన్యజనులు గాని వీళ్ళందరూ నా మీదకి రాగలరా, నువ్వు రాలేరు కదా ప్రభా, నువ్వు లేవనెత్తబడు ప్రభా అని మనం ఎప్పుడైతే అన్యాయము అక్రమము జరిగినప్పుడు మనం దేవునికి మొరపెడతామో, దేవుడు ఆయన నామాన్ని మహిమపరుచుకోవడానికి మన జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, అక్రమము మన జీవితంలో విస్తరించినప్పుడు, అంటే అనేక మంది మన జీవితంలో అక్రమం అధికంగా చేసినప్పుడు, అనేక మంది మన జీవితంలో అన్యాయము అధికంగా చేసినప్పుడు, ఇంజస్టిస్ అనేది మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు, నేను ఇంత మంచి చేస్తుంటే నాకెందుకు ఇంత చెడు చేస్తున్నారు, నేను అందరికీ మంచి మాట్లాడుతుంటే వీళ్ళెందుకు నా గురించి చెడు మాట్లాడుతున్నారు, నేను అందరికీ మంచి చేయాలని నేను ఆశపడుతుంటే వీళ్ళెందుకు నా గురించి ఇంత చెడు మాట్లాడుతున్నారు, ఇంత ఘోరంగా నా గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు నా వెనకాల ఇంత చెడు అవసరమా, నేను వాళ్ళకి ఏం చేశాను, నేను వాళ్ళని దోచుకోలేదు, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు, వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పెట్టలేదు, నామాన నా పని చేసుకుంటూ పోతే వీళ్ళెందుకు నన్ను ఇలాగా వేధిస్తున్నారు అని నువ్వు గుండె పగిలి ఏడుస్తున్నప్పుడు దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడే లేచిదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకునేదను, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకునేదను. దేవుడు అంటున్నాడు, ఇప్పుడే ఈ బిడ్డ పక్షాన నేను లేస్తాను, ఇప్పుడే ఈ బిడ్డ పక్షాన నేను కార్యము చేస్తాను, ఇప్పుడే ఈ బిడ్డ పక్షాన నేను గొప్ప కార్యములు జరిగించి ఈ బిడ్డకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే అక్రమము చేస్తున్నారో వాళ్ళ పక్షాన నేను తీర్పు తీరుస్తాను. శిక్ష తీర్పు అన్యాయము చేసే వాళ్ళకి, రక్షణ తీర్పు ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో వాళ్లకు దేవుడు తీరుస్తాడు. ఏమన్ అంటే పరిస్థితులు మితిమీరుతున్నప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో అర్థం ఏంటంటే, ఆయన గొప్ప హస్తముతో మనల్ని లేవనెత్తబోతున్నాడని అర్థం. ఏమన్ ఏంటండి ఇంత విపరీతమా మనుషులు, ఇంత ఘోరమా మనుషులు అంటే, అలాగే ఉంటారు మనుషులు, అలాగే ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనుషులు. చూడండి, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలు ఉంటారు. నీ మానన నువ్వు పని చేసుకుంటూ పోయినా కూడా ఈవెంట్ ఇలా చేస్తుంది, ఈవెంట్ అలా చేస్తుంది, ఈయనంటి ఇలా ఉన్నాడు, ఆయనంటి అలాగున్నాడని నోటి దురదకి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలాగా మాట్లాడడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కానీ, సో వాళ్ళు అలాగా డ్రెస్సింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం, అమ్మో ఈవెంద్ర నేను ఎప్పుడు చూడు ఇంత టిక్పు మన తయారవుతుంది, నీకు వచ్చే నష్టం ఏంటి, ఈయనంట్రో బాబు ఎప్పుడు చూడు సూటు బూట వేసుకుంటాడు, నీకు వచ్చే నష్టం ఏంటి, నీ బ్యాంకు ఖాళీ చేసి కొనుక్కోవట్లేదు కదా, అవునా కదా, నా బ్యాంకు ఖాళీ చేసి కొనుక్కోవట్లేదు కదా, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళు అలాగే వేసుకుంటున్నాడు. నీకంత సీన్ ఉంటే నాకంత సీన్ ఉంటే మనం కూడా వేసుకుందాం. ఒక్కొక్కసారి సీన్ ఉన్నా కూడా కొందరికి ఇష్టం ఉండదు. చూడండి, వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు, సోనియా గాంధీ, తర్వాత వాళ్ళ అమ్మాయింది కదా ప్రియాంక గాంధీ, వాళ్ళ డ్రెస్సింగ్ చూసారు ఎప్పుడైనా? కాటన్ బట్టలు వేసుకొని తిరుగుతారు వాళ్ళు. ఏ పెద్ద గోల్డ్ ఆడంబరాలు ఏమి కనబడు, చాలా సింపుల్ గా ఉండి అసలు ఏదో చెవులకు చిన్న పెట్టేసుకొని, సో మిగతా వాళ్ళేమో అసలు ఆడంబరం అస్సలు కనబడరు. అంటే ఏంటి, వాళ్ళకి గతి లేక వాళ్ళకి ఫుల్ గా ఉంది కానీ వాళ్ళకి అలాగ ఉండడం ఇష్టం లేదు. కొందరికి అలాగ సింప్లిసిటీ అంటే ఇష్టం. అవన్నీ చూసి ఈవెంట్ ఇట్ట బోడగా తిరుగుతుంది అంటే నీకు వచ్చే నష్టం ఏంటి, ఈవెంట్ ఇన్ని నగలేసుకుంది నాకు వచ్చే నష్టం ఏంటి, అంటే ఏంటి, ఏమి నష్టము లేకున్నా కూడా నిన్ను నన్ను ఆడిపోసుకునే వాళ్ళు ఉంటారు, నీ గురించి నా గురించి చెడగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఒక్కొక్కసారి మితిమీరి ఎంత వరకు వెళ్తుందంటే, నువ్వేమి చేయకున్నా కూడా వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు ఇలాగే చేశారు, వాళ్ళు అలాగే చేశారని రకరకాలుగా మన గురించి చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు అడగాల, వాళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, నీకు 1,00,000 రూపాయలు నష్టం చేశానా, మీ ఇంట్లో హత్య చేశానా, మీ ఇంట్లో దోపిడీ చేశానా నేను, సో మీ ఇంట్లో వచ్చి నేను ఏమైనా గొడవలు పెట్టానా, మీకేం చేశాను నేను అని అడిగితే వాళ్ళ దగ్గర ఒక్క సమాధానం ఉండదు. కానీ లోపల సాతాను అట్లాగా వాళ్ళను ప్రేరేపిస్తుంటే నోటికొచ్చినట్లు కూడా వాగేస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి అవి చాలా హృదయ వేదన అనిపిస్తుంది. సో దేవునితో ఒక సహవాసము కలిగి ఉండి, దేవునితో ఒక ఎక్స్ట్రీమ్ రిలేషన్ లో కనుక మనం ఉంటే, వాళ్ళు ఏమంటే నాకేంది, నా పని నేను చేసుకుంటా అనే రకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గట్టిపరుస్తాడు, ఎదిగింపజేస్తాడు. కానీ ఎదిగే ప్రాసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా మనకి ఏడుపు వస్తుంది, వాళ్ళు ఏమన్నా చెడుగా మాట్లాడినా ఏడుపు వస్తుంది, వాళ్ళు మన గురించి ఏమన్నా ఏడుపు వస్తుంది. సో అలాగా మనము విరిగి నలిగి ఏడ్చే స్థితిలో ఉన్నా, గట్టిగా దేవుణ్ణి స్తుతించే స్థితిలో ఉన్నా, ప్రభా ఎవరేమంటే ఏంది నాయన, నువ్వే నా రక్షణాధారము, నువ్వే నా కొండ, నువ్వే నా కోట అని స్తుతించే స్థితిలో ఉన్నా, ఎక్కెక్కెక్కి
ఏడ్చి చూడు ప్రభా వాళ్ళు ఎలాగంటున్నారు అని ఏడ్చే పరిస్థితిలో ఉన్న దేవుడు మాత్రం నీ మీద జరిగే అన్యాయాన్ని బట్టి, నీ మీద జరిగే అక్రమాన్ని బట్టి ఆయన లేవనెత్తబడి నీ జీవితాన్ని కట్టి అనేక మంది నిన్నెవరైతే మాటలు అన్నారో వాళ్లకు అవమానము కలిగే విధంగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందండి? సో కాబట్టి ఈ వాక్యం చాలా క్లియర్ గా అష్షూరు రాజును దేవుడు ప్రేరేపించాడు. కానీ అష్షూరు రాజు హద్దులు మీరి ఏమి చెయ్యకుండా నీతిమంతులను ముట్టొద్దు అని దేవుడు హద్దులు పెడితే ఆ హద్దులు మీరి నీతిమంతులను కూడా ముట్టి వాళ్ళని అన్యాయం చేస్తుంటే దేవుడు అంటున్నాడు ఇంకా ముదిరింది అష్షూరు రాజుకి, ఆయన సంగతి చూడాలి అని అంటున్నారు. అరిగటి. సో కాబట్టి నీతిమంతుల జోలికి, మనకు హాని చేయని వాళ్ళ జోలికి గనక మనం వెళ్ళామనుకోండి చాలా డేంజర్ అవుతుంది, చాలా డేంజర్ అవుతుంది. సో నా జీవితంలో నేను చాలా చూసా. ఒకసారి కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక సూపరింటెండెంట్ ఉండేవాడు. ఎందుకో నన్ను చూస్తే తిట్టేవాడు. మరి ఆ క్రిస్టియన్ యాంటీ క్రిస్టియన్ మైండ్ సెట్ మరి నాకు తెలీదు, ఆయన లోపల ఉన్న సాతానో నాకు తెలీదు, మరి నేను ఆయనకు నచ్చలేదో నాకు తెలీదు. నన్ను చూస్తే తిట్టేవాడు, డ్యూటీస్ ఏం చేస్తున్నావు అని తిట్టేవాడు, డ్యూటీకి వెళ్తే తిట్టేవాడు, డ్యూటీలో ఉన్నప్పుడు తిట్టేవాడు. సర్లే అని నేను కొంతవరకు సర్లే పెద్దోళ్ళు కదా, కొందరు ప్రొఫెసర్లు ఇలాగే ఉంటారులే అని అనుకున్నా. ఒకసారి నేను హాస్పిటల్లో ఉండి పేషెంట్ కేసు డీల్ చేస్తుంటే, థియేటర్ లో ఉండి సర్జరీ చేస్తుంటే కబురు పంపించాడు ఆమెను బిలువ అని. సో రూమ్ లోకి పిలిచి తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు అంటే ఆయన మార్నింగ్ ఫోన్ చేశాడంటే డ్యూటీ గురించి, నేను ఫోన్ ఎత్తలేదంట, నువ్వు నా ఫోన్ ఎత్తవా అని తిడుతున్నాడు అనమాట. అప్పుడు నాకు బాగా ఏడుపు వచ్చింది. ఏంటి ప్రభా ఈయన అన్యాయం మితిమీరిపోతుంది, అసలు నేను శుభ్రంగా వచ్చి నా డ్యూటీ నేను చేసుకుంటుంటే ఈయనంటే నన్ను ఇలాగే తిడుతున్నాడు అని ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఒక 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ తర్వాత ప్రతిరోజు సంతకం పెట్టడానికి వెళ్ళాలి. మేము సంతకం పెడుతున్నా నా చైర్ ఖాళీగా ఉంది. రెండో రోజు సంతకం పెట్టి ఆ చైర్ ఖాళీగా ఉంది. ఏంటి ఈ మనిషి కనబడట్లేదు అని అడిగాను. అక్కడ ఏంటి సార్ కనబడట్లేదు అంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంటి, ఇప్పుడు ఏం ట్రాన్స్ఫర్స్ లేవు కదా అంటే సడన్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడంట. అర్థమవుతుందండి? ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పెద్ద హాస్పిటల్ సడన్ గా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడంటే చూసారా, నీతిమంతుల జోలికి వస్తే, అన్యాయంగా అక్రమంగా గనక మీ జోలికి వస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మీద తీర్పు తీరుస్తాడు. నీ పక్షాన లేచి ఆయన న్యాయము తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అరిగటి. సో ఇలాంటివి కొన్ని విషయాలు జరిగాయి అంటే ఇంకొన్ని విషయాలు జరిగాయి. సో అనవసరంగా అన్యాయంగా మాట్లాడిన వాళ్ళు, అనవసరంగా అక్రమంగా మాట్లాడిన వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చి, పరిస్థితి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది. ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఐఎమ్ సారీ మేము ఇలాగన్నాము అనేది ఎందుకు, నెత్తి మీదకి తెచ్చుకునేది ఎందుకు? అర్థమవుతుంది? సో కాబట్టి నీకు అన్యాయము చెయ్యాలని ఆతృత పడే వాళ్ళు ఎంతో మంది, నువ్వు మంచిగా ఉన్నా గానీ నీకు అన్యాయం చేయాలని ఆతృత పడే వాళ్ళు ఎంతో మంది. ఈ వాక్యం అంతా ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరిని మాటలు అనకుండా, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి చెయ్యాలి, నా చేతనైనంత మట్టుకు నేను మేలు చేయాలి, నా మట్టుకు నేను సిన్సియర్ గా బ్రతుకుతాను అని ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయననే ఆశ్రయముగా చేసుకొని ముందుకెళ్తున్నారో అలాంటి వాళ్ళని అనవసరంగా మిగతా వాళ్ళు వచ్చి చెడు చెయ్యాలని చూసారనుకోండి, వాళ్ళకు చెడు చేసినా చెడు మాట్లాడినా దేవుడు వెంటనే రోషము తెచ్చుకొని ఎవరైతే అలాంటి మాటలు అన్నారో వాళ్ళను పడేస్తాడంటే దేవుడు, శిక్షిస్తాడంట. దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే నేను నీతిమంతుల జోలికి అనవసరంగా వెళ్ళానే అని వాళ్ళ మైండ్ లో అర్థమయ్యేంత వరకు దేవుడు వాళ్ళని శిక్షిస్తాడంట. తర్వాత ఆ సూపరింటెండెంట్ మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత నేను డ్యూటీ నుంచి బయటకు వస్తున్నప్పుడు కనిపించినప్పుడు సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పి మీరు ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఆయన మాట్లాడే లోపల టపటపటపటపట వెళ్ళిపోయాడు. ఆయన నాకు కనీసం మొహం చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. ఆయన ఇంతకు ముందు ఏమో బడబడ తిట్టేవాడు. ఆయన నాకు ఎదురు పడితే సార్ పలకరిద్దాం హవ్వార్ యు అనడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లే, ఇట్లా పెట్టి ఇట్లా వెళ్ళేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటి, ఆయనకు అర్థమైంది ఎక్కడో అనవసరంగా వీళ్ళ జోలికి వచ్చాను రా బాబాయ్, నాకు ఆయనకు ఫుల్ గా కన్విక్షన్ రిపెంటెన్స్ రాకపోయినా ఆయనకి ఎక్కడో అర్థమైంది అనవసరంగా వీళ్ళ జోలికి వచ్చానని. అర్థమవుతుంది? సో కాబట్టి దేవుడు నిన్ను ఎవరైతే అన్యాయం చేశారో, నిన్ను ఎవరైతే అక్రమం చేశారో, ఎవరైతే అనవసరంగా నిన్ను మాటలు అన్నారో వాళ్ళను దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వేమి చేయొద్దు. ప్రభా సమస్తము నేను నీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన, నువ్వే నా కొండ, నువ్వే నా కోట, నువ్వే నా ఆశ్రయదుర్గము, నువ్వే నా పక్షాన కార్యము చేసే దేవుడవు నాయన, నువ్వే నా పక్షాన ఉంటావు ప్రభా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి మొరపెడతామో దేవుడు మన పక్షాన కార్యము చేస్తాడు. దేవుడు మన పక్షాన ఆయన గొప్ప ధ్వజమెత్తి ఆయన లేవనెత్తపడతాడు. ఏమైనా హల్లెలూయా. అరిగటి. నేను ఉట్టి మాటలతో చెప్పట్లా, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుడు నిజంగా మన పక్షాన యుద్ధము చేసే దేవుడు. అందుకే మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు వాళ్లకు రివర్స్ లో మనం తీర్పు తీర్చొద్దు. సో కానీ వాళ్ళ పక్షాన మనం దేవునికి మొరపెట్టాలి. ప్రభా నేను నీకే మొరపెడుతున్నాను. చూడండి ఇక్కడ వీళ్ళు మొరపెట్టారు చూడండి, యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము, మా యందు కరుణించుము, ఉదయ కాలమున వారికి బాహుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. అయ్యా మమ్మల్ని కరుణించు, ఆపత్కాలములో మాకు రక్షణాధారముగా మా బాహు
బాహువుగా నువ్వు ఉండయ్యా, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా బాహువు, నా రక్షణాధారము నువ్వే నాయన, నీ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభు అని మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో అప్పుడు దేవుడు మన పక్షాన కార్యము చేసి ఆయన ధ్వజమెత్తి లేవనెత్తబడి మనల్ని ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే మనల్ని అనగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను పక్కన పడేసి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఏమైనా హల్లెలూయా. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నీకు వ్యతిరేకంగా లేచే ఆయుధము ఏదైతే ఉందో అది దేవుడు ఖచ్చితంగా లయపరుస్తాడు. కానీ నీ మట్టుకు నువ్వు మేలే చెయ్యి, నీ మట్టుకు నువ్వు నీతిమంతులుగా బ్రతుకు, నీ మట్టుకు నువ్వు దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకు, నీ మట్టుకు నువ్వు ప్రార్థిస్తూ అయ్యా నువ్వే నా రక్షణాధారము, నువ్వే నా రక్షణ బాహువు అని ఆయన మీద ఆధారపడుతూ మనం వెళ్ళినప్పుడు మనకు వ్యతిరేకంగా ఎవరైతే లేస్తారో వాళ్ళందరినీ దేవుడు చూసుకుంటాడు. నిన్ను ఏ స్థితిలో లేవనెత్తి ఎక్కడ పెట్టాలో దేవుడు నిన్ను అక్కడ పెడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? సో కాబట్టి ద వర్డ్ ఈస్ ట్రూత్. ఈ వాక్యం అనేది సత్యము. ఇది సత్యమైన వాక్యం, ఉట్టి మాటలు చెప్పే వాక్యం కాదు. ఇది ఏదో నోటికి వచ్చిందల్లా వాగేద్దాన్ని రాసేయండి రా బాబు అని చెప్పేది కాదు, నిజంగా నెరవేర్చబడేది చెప్తుంది. సో ఈ వాక్యము ఈ రోజు నేను చెప్పిన సాక్ష్యము ద్వారా దృఢపరచబడింది. కాబట్టి మీరు కూడా ధైర్యము తెచ్చుకొని ఉండండి. అన్యాయంగా అక్రమంగా మీ మీదకి ఎవరైనా వస్తున్నారా ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి. నా రక్షణాధారము, నా బాహువు నువ్వే అయ్యా అని ఆయనకు మొరపెట్టండి. ఆయన ఖచ్చితంగా నీ పక్షాన లేవనెత్తబడి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మీరు పొట్టును గర్భము ధరించుకొని కొయ్యకాలు కందరు, మీ ఊపిరి అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలె నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా ప్రాకారమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చున్న వాటితో నివసించును? ఇప్పుడు ఎవరైతే అన్యాయము చేస్తున్నారు అంటే అశ్షూరు రాజు లాంటి వాళ్ళు యూదులకు అన్యాయం చేస్తున్నారో, అలాగే మన జీవితంలో ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళు పొట్టు గర్భము ధరించి కొయ్య కాలును కన్నట్టుండంట, వాళ్ళ ఊపిరి అగ్ని అయినట్టు ఉంటదంట. జనములు కాలుతున్న సున్నంపి బట్టీల్లాగా అయిపోతారంట, వాళ్ళు నరకబడి అగ్నిలో కాల్చివేయబడిన ముళ్ళలాగా అయిపోతారంట. వాళ్ళ పరిస్థితి ఎట్టుంటది చూడండి, అర్థమవుతుందా? వాళ్ళ బతుకు సున్నపు బట్టీల్లాగా ఉంటది, వాళ్ళ బతుకు అగ్నిలో వేయబడిన ముళ్ళ కంపలాగా ఉంటది, వాళ్ళ బతుకు ఊపిరిని తీసుకొని కొయ్య కాలును కన్నట్టు ఉంటదంటే వాళ్ళకు ఆశీర్వాదం ఉండదు, వాళ్ళకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళకు మంచి పని జరగదు. ఇక మంటలో పెట్టినట్టుగా ఉంటది వాళ్ళ పరిస్థితి. సో కాబట్టి నువ్వెవ్వరి మీద పగ తీర్చుకోవాల్సిన పని లేదు. పగ తీర్చుకొనుట యెహోవాయే, పగ తీర్చుకునే పని ఆయనదే. కాబట్టి నీ మట్టుకు నువ్వు నీతిగా, నీ మట్టుకు నువ్వు న్యాయంగా, నీ మట్టుకు నువ్వు దేవుడి మీద ఆధారపడు. నీ జోలికి ఎవ్వరూ రారు. ఒకవేళ వచ్చారంటే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధాన్ని ఆయన లయపరిచి నిన్ను లేవనెత్తి బలపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. హోప్ యు గాట్ యువర్ స్ట్రెంగ్త్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలయ్యా. మరి ఈ రోజు మేము నేర్చుకున్న వాక్యం అంతా కూడా మా జీవితాల్లో నెరవేర్చబడి మేము బలము పొంది నీ కొరకు పరిగెత్తే వారిలాగా, సాక్షిలాగా ఉండులాగా కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.